వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక సిఐ నాగరాజు పైన కేసు నమోదైంది. సాయి కృష్ణ ఇంటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ రాకతో పోలీసుల్లో కదలిక మొదలైంది. రాత్రి 11 గంటలకు సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకున్నారు పోలీసులు. సిఐ నాగరాజు పైన అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. నాగరాజు పైన హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే తల్లి విజయలక్ష్మి నుంచి స్వయంగా ఫిర్యాదును తీసుకున్నారు సిపి రాజశేఖర్ బాబు. ఫిర్యాదు ఆధారంగా సిఐ నాగరాజు పైన కేసు నమోదు చేశారు. ప్రధానంగా సాయి కృష్ణ తల్లికి కంప్లైంట్ కాపీని కూడా అందజేశారు పోలీసులు. ఇక ప్రత్యేకమైనటువంటి విచారణ అధికారిగా దిశ పిఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ ఉండనున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు నిన్న హోంశాఖ మంత్రి అనిత కూడా అక్కడికి రావడం, ఈ ఇష్యూకి సంబంధించి ఆమె కూడా స్పందించినటువంటి తీరును మనం గమనించాం. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎలాంటి మిస్సింగ్ కేసుకి సంబంధించిన కేసే నమోదు కాలేదు అనేటువంటి ధోరణిలో ఆమె స్పందించినటువంటి వైనం కూడా చూసాం. కనీసం మా కుమారుణ్ణి చూపించండి, అతన్ని కాలిస్తే బూడిదైనా అప్పగించండి అని వారి కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నటువంటి విజువల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత నిన్న సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కలిశారు, వారిని పరామర్శించారు. నేను అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వం ఈ కేసును నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఒక్కసారిగా పోలీసులు కదలికొచ్చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పరామర్శ తర్వాత పోలీసుల్లో కదలిక మొదలైందని చెప్పుకోవాలి. రాత్రి 11 గంటలకు పూర్తి స్థాయిలో పోలీసులు సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకున్నారు. మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం ఎఫ్ఐఆర్ కాపీ. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వారి కుటుంబ సభ్యులను, అంటే సాయి కృష్ణ తల్లిని, సాయి కృష్ణ మేనమామలను పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకొని జరిగినటువంటి పరిణామాలు మొత్తాన్ని కూడా టైపింగ్ కాకుండా చేతి రాత రూపంలో రాయించుకున్నారు పోలీసులు. కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ కనబడుతుంది. యూటీవీ స్క్రీన్ పైన ఒకసారి మనం ఎఫ్ఐఆర్ కాపీని చూడొచ్చు. దాంట్లో సస్పెక్ట్ కి సంబంధించి లేదా అక్యూజ్ కి సంబంధించి ఒకే ఒక్క పేరు కనబడుతుంది. ఒక సింగిల్ లైన్ లో ఉన్నటువంటి సిఐ నాగరాజు పేరు మాత్రమే కనబడుతుంది. అంటే మే 9న మార్కాపురం నుంచి సాయి కృష్ణను నాగరాజు ఒక్కరే తీసుకొని వచ్చారా? నాగరాజు సిఐ హోదాలో వెళ్లి ఆయన ఒక్కరే సాయి కృష్ణను అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఇతర కానిస్టేబుల్ లేదా ఎస్ఐ ప్రమేయం లేకుండానే కేవలం సిఐ మాత్రమే ఈ ప్రక్రియను చేపట్టగలరా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. ప్రధానంగా ఎస్ఐతో పాటుగా కానిస్టేబుల్ పేర్లు చెప్పినా, సో వారి కుటుంబ సభ్యులు ఇలాంటి కంప్లైంట్ ఇచ్చిన కేవలం నాగరాజు మాత్రమే కాదు, ఇతర వ్యక్తులు, ఇతర పోలీసు అధికారులు కూడా దీంట్లో పాల్గొన్నారని చెప్పిన ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారి మనం ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూద్దాం. ఎఫ్ఐఆర్ కాపీలో పలు కీలకమైనటువంటి బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. 127(4), అదేవిధంగా 127(6), 103(1), 238 బిఎన్ఎస్ సెక్షన్ల కింద 103 క్లాస్ 1 ఈ సెక్షన్ కింద హత్య లేదా హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు. మరోవైపు 127 క్లాస్ 4 కింద అక్రమంగా బంధించడం, నిర్బంధించడానికి సంబంధించినటువంటి ఇష్యూని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు 127 క్లాస్ 6 కింద రహస్యంగా అక్రమంగా నిర్బంధించడం. ఎఫ్ఐఆర్స్ మీద ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు ప్రతి సెక్షన్ ని కూడా అక్కడ బిఎన్ఎస్ సెక్షన్ కింద నమోదు చేశారు. 127 క్లాస్ 4, అదేవిధంగా 127 క్లాస్ 6 కి సంబంధించి, ఇక 238 కి సంబంధించినటువంటి బిఎన్ఎస్ చూస్తే సాక్ష్యాలను ఎక్కడికక్కడ ఇది చేశాడు, సాక్ష్యాలను తుడిచిపెట్టాడు. సాక్ష్యాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంటే అక్రమంగా నిర్బంధించడం ఒక సెక్షన్, 2 పూర్తి స్థాయిలో వీరికి సంబంధించి హత్య లేదా హత్యాయత్నం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి పద్ధతి. ఈ ప్రధానమైనటువంటి సెక్షన్ల కిందనే తాజాగా కేసు నమోదవడం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నటువంటి ఇష్యూ. మాజీ ముఖ్యమంత్రి పర్యటన తర్వాత కేసులో మాత్రం పురోగతి కనిపిస్తుంది. చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కృష్ణలంక సిఐ నాగరాజు పైన తాజాగా కేసు నమోదు చేశారు. కానీ దాంట్లో ఉండేటువంటి డీటెయిల్స్ లో 7th పాయింట్ ను ఒక్కసారి మనం గమనించినప్పుడు కేవలం ఒకే ఒక నిందితుడు మాత్రమే ఉన్నారు. అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అక్యూజ్డ్. సో ఒకే ఒక సస్పెక్ట్ అక్కడ ఉన్నారు, ఆయన సిఐ నాగరాజు. సిఐ నాగరాజు కాకుండా ఇంకెవరి పేర్లు కూడా అక్కడ నమోదు కాలేదు.
సాయి కృష్ణను నాగరాజు ఒక్కరే అరెస్టు చేశారా, ఇతర పోలీసు అధికారుల ప్రమేయమే లేదా అనేటువంటి కోణంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతిపక్షాల దగ్గర నుంచి ఆరోపణలు వస్తున్నాయి. హోంశాఖ మంత్రి అనిత మాట్లాడినటువంటి సందర్భంలో కేసు పైన పురోగతి లేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అక్కడికి వెళ్లి రావడంతోనే కేసులో కీలకమైనటువంటి పురోగతిని మనం చూస్తున్నాం. ఇది మాత్రమే కాదు, నిన్న వైసీపీ నేతలు వెళ్లి గవర్నర్ ను కలవడం, మరి ముఖ్యంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ కి సంబంధించినటువంటి ఇలా మెన్షన్ చేసేటువంటి ప్రక్రియ చేపట్టడం, ఈ మొత్తం కూడా సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలుగానే మనం చూడాలి. మరి ముఖ్యంగా ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు మాజీ ముఖ్యమంత్రి. ప్రభుత్వం చేతకానితనం అనేటువంటి ఇష్యూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు అనేటువంటి అంశాలని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేశారు. సో కనీసం అంటే డీజీపీ ప్రమేయం కూడా ఉంది అంటూ కూడా జగన్ వ్యాఖ్యానించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సాయి కృష్ణ మిస్సింగ్ పైన డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే చట్టబుట్టలో పడేశారు అనేటువంటి కామెంట్ కూడా ఆయన చేశారు. అసలు సాయి కృష్ణ ఇష్యూ పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగింది. అసలు ఏ సందర్భంలో ఏ కేసుకు సంబంధించి సాయి కృష్ణను అరెస్టు చేశారు, సాయి కృష్ణను అరెస్టు చేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, మార్కాపురం నుంచి ఆయన ఏ విధంగా తీసుకొని వచ్చారు, తీసుకొచ్చిన తర్వాత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాక 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి. హెబియస్ కార్పస్ రిట్ ను ఉల్లంఘించారా? సో ఈ కేసుకు సంబంధించి ఒకవేళ రిట్ ను ఉల్లంఘించినట్లయితే ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ పరిస్థితి? అసలు నెక్స్ట్ దాని తర్వాత అసలు సాయి కృష్ణ ఎక్కడున్నారు? సాయి కృష్ణను లాకప్ లోని చంపేశారనేటువంటిది మాత్రం వారి మేనమామలు కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ. అసలు సాయి కృష్ణ మిస్సింగ్ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకొని పోలీసులు ఎందుకు దీన్ని క్లియర్ చేయలేకపోయారు? ప్రతిపక్ష నేత అక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కేసులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి ప్రత్యేక దర్యాప్తు సంస్థ ద్వారా సిబిఐ ద్వారా దీన్ని దర్యాప్తు చేయాలని ప్రతిపక్ష వైసీపీ ఒకవైపు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కేవలం సిఐ నాగరాజు పైన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారనేటువంటి కోణంలో ఆయన సస్పెండ్ చేస్తే కేసు మొత్తం పరిష్కారం అయ్యేటువంటి దిశగా అడుగులు వేస్తున్నా కేవలం ఒక సస్పెండ్ మాత్రమే శిక్షగా భావించాలా? ఇదే ఒక కంటి తురుపు చర్యగానే భావించాలా? ఇతర పోలీస్ అధికారులు ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు? ఈ కోణంలో ఎందుకు ప్రభుత్వం క్రమశిక్షణ కింద చర్యలు తీసుకోలేదు? తాజాగా కేసులో కూడా ఇతర పోలీస్ అధికారులు ఎందుకు లేరు? ఇది వైసీపీ చేస్తున్నటువంటి క్వశ్చన్. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మాత్రం తాజాగా కీలకమైనటువంటి పరిణామాలని మనం చూస్తున్నాం. కృష్ణలంక సిఐ నాగరాజు పైన తాజాగా కేసు నమోదు కావడం, మాజీ ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత మాత్రమే పోలీసుల్లో కదలిక వచ్చింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రాత్రి 11 గంటలకి వారి కుటుంబ సభ్యులు పిలిచారు. 11 గంటల నుంచి 2-3 గంటల వరకు, అంటే ఆల్మోస్ట్ 4 గంటల పాటు ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు, వారి కుమారుడు ఎప్పటి నుంచి కనిపించడం లేదు, అసలు ఎవరెవరు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, సో కనిపించకపోవడం తర్వాత వీరు ఎలాంటి కంప్లైంట్ చేయడం జరిగింది, ఎవరెవరు ఉన్నతాధికారుల్ని కలిశారు, ఎవరెవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి కోణంలో అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీని ఎఫ్ఐఆర్ ను బుక్ చేయడం జరిగింది. అప్పటి వరకు కేసుకు సంబంధించి కనీసం పెన్ను పెట్టేటువంటి ఆలోచన కూడా చేయలేదు. ఎందుకు మరి ఇంత శాంతి భద్రతలు అదుపులో లేవు అనేది మాత్రం వైసీపీ క్వశ్చన్ చేస్తుంది. ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. సిఐ నాగరాజు పైన అప్పటికప్పుడు కేసు అయితే నమోదైంది, ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది? కేవలం నాగరాజు ఒక్కరే ఈ కేసుకు సంబంధించి ఇంత పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి లేదా ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చారా? సో నాగరాజు ఒక్కరే మార్కాపురం నుంచి సాయి కృష్ణని తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఒక బలమైనటువంటి ప్రశ్నగానే మిగులుతున్నాయి. తల్లి విజయలక్ష్మి నుంచి స్వయంగా ఫిర్యాదు తీసుకున్నారు. సో ఫిర్యాదు ఆధారంగా కూడా సిఐ నాగరాజ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. సాయి కృష్ణ తల్లికి కూడా కంప్లైంట్ కాపీని అందజేశారు పోలీసులు. ఆ కాపీని కూడా మనం చూస్తున్నాం. విచారణ అధికారిగా దిశ పిఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ ను నియమించారు. సో నెక్స్ట్ ఏం తేల్చబోతున్నారన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ కేవలం నాగరాజు పైనే కేసు నమోదు కావడం విమర్శలకు కూడా తావిస్తుంది.